వెల్కమ్ టు యూటీవీ. నేను ఎంఎన్ఆర్. మనకి ఇప్పుడు బిగ్ బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ వాహన ప్రమాదంలో మృతి చెందిన సింగయ్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్పై గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆయనను A2గా పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై గత వారం గుంటూరులోని నల్లపాడు స్టేషన్లో మృతుడి సింగయ్య భార్య లూర్ద్ మేరీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు BNSలోని సెక్షన్ 106/1 కింద కేసు నమోదు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియో ఫుటేజ్లలో సింగయ్య జగన్ వాహనం శ్రేణికి సంబంధించి పడి మృతి చెందినట్లు ఆరోపణలు వస్తుండడంతో పోలీసులు ఈ కేసులో సెక్షన్లను మార్చారు. BNSలోని 105, 49 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వాహనం నడిపిన డ్రైవర్ రమణారెడ్డిని ఇదే కేసులో A1గా చేర్చారు. A3గా జగన్ వ్యక్తిగత కార్యదర్శి K నాగేశ్వర్ రెడ్డి, A4గా YV సుబ్బారెడ్డి, A5గా పేర్ని నాని, A6గా విడదల రజనిని తదితరులను చేర్చారు. CCTV ఫుటేజ్, డ్రోన్ దృశ్యాలు, ఘటనా స్థలంలో ఉన్నవారు తీసిన వీడియోలు పరిశీలించామని గుంటూరు SP సతీష్ కుమార్ తెలిపారు. మాజీ సీఎం జగన్ వాహనం కింద సింగయ్య పడినట్లు వీడియోలో ఉన్నట్లుగా తెలుస్తుందని కూడా వాళ్ళు చెప్పారు. ఆ దృశ్యాలు చూశాక మళ్ళీ సెక్షన్లు మార్చి కేసు నమోదు చేశామని అన్నారు. మాజీ సీఎం జగన్ కారు డ్రైవర్ రమణారెడ్డి, PA నాగేశ్వర్ రెడ్డి, YV సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజనీపై కేసు నమోదు చేశామని తెలిపారు. దొరికిన ఆధారాల మేరకు దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. తాడేపల్లి నుంచి సత్తెనపల్లి వెళ్లేందుకు జగన్కు 14 వాహనాలకు అనుమతి ఇచ్చామన్న SP, తాడేపల్లి నుంచి కాన్వాయ్ మొదలైనప్పుడు 50 వాహనాల్లో ర్యాలీగా వచ్చారని తెలిపారు. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని SP సతీష్ కుమార్ తెలిపారు. సో మనకి ఇప్పుడు ఇక్కడ ఏటుకూరు రోడ్డు మన ఆంజనేయ స్వామి బొమ్మ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది. XCM గారు కాన్వాయ్ వెళ్తున్నప్పుడు దాని ముందు అడ్వాన్స్ వెహికల్ టాటా సఫారీ AP26CE 0001 అది ఒక 50 మీటర్స్ అడ్వాన్స్గా వెళ్తాయి. ఆ వెహికల్ తగిలి మన చెల్లి సింగయ్య అని చెప్పేసి ప్లంబరింగ్ వర్క్ చేస్తుంటారు, వెంగళాయపల్లి నల్లపాడు నిమిషం ఉన్న వ్యక్తి ఇంజురీ అయ్యాడు. అక్కడ ఇంజురీ అయిన తర్వాత కూడా అక్కడ ఏమి వెహికల్స్ ఆగకుండా వెళ్ళిపోయిన తర్వాత మన పోలీస్ ASI రాజశేఖర్ అక్కడ ఎవరు హైవే పెట్రోల్ చేస్తారో వాళ్ళు హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి అడ్మిట్ చేయడం జరిగింది. అడ్మిట్ చేసిన అప్పుడే బ్రాడ్ డెడ్ అని చెప్పారు. సో ఇప్పుడు బేస్డ్ ఆన్ మెరిట్స్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చింది బట్టి మనం కేసు కూడా రిజిస్టర్ చేస్తాము. దీంట్లో ఏంటంటే మనకి పర్మిషన్ ఇచ్చిన వరకు కాన్వాయ్ ప్లస్ 3 వెహికల్స్ అని చెప్పి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాకపోయినా అన్కంట్రోలబుల్గా అనదర్ 30-35 వెహికల్స్ ఎక్స్ట్రా యాడ్ అవ్వడం, తర్వాత ఎండ్ రూట్లో వస్తున్నప్పుడు ఈ వ్యక్తికి కూడా తగిలి చనిపోవడం అనేది చాలా దురదృష్టం అనేది. దీనిపైన అయితే ముందుగా ఈ నెల 18వ తారీఖున వైఎస్ జగన్ పర్యటనలో అనుమతి లేని ఓ ప్రైవేటు వాహనం ఢీకొని సింగయ్య మృతి చెందారని SP సతీష్ కుమార్ తెలిపారు. అది కాన్వాయ్లోని వాహనం కాదని, ప్రైవేటు వాహనం AP26CE 0001 ఢీకొని సింగయ్య మృతి చెందినట్లు కేసు నమోదు చేశామని అప్పట్లో ఆయన తెలిపారు. ఆ మేరకు అప్పట్లో BNS సెక్షన్ 106/1 కింద FIR నమోదు చేశామని గతంలో SP తెలిపారు. అయితే గతంలో ఆయన ఏం చెప్పారో ఆయన మాటల్లో ఒకసారి విందాం. ఈరోజు కాన్వాయ్ ఒక 11 వెహికల్స్ కాన్వాయ్తో పాటు అరౌండ్ 35 వెహికల్స్తో పాటు తాడేపల్లి నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎండ్ రూట్లో ప్రజలు ఉన్నారు. అది కాకుండా వెహికల్స్ కూడా అక్కడక్కడ యాడ్ అయినప్పుడు మనం ఏటుకూరు రోడ్డు దగ్గర అంటే మన ఆంజనేయ బొమ్మ ఉంటాయి, అక్కడ వచ్చినప్పుడు ఒక సంఘటనలు జరిగింది. దాంట్లో ఏంటంటే మన చెల్లి సింగయ్య అనే వ్యక్తి వెంగళాయపాలెం విలేజ్ నల్లపాడు లిమిట్స్లో ఉన్న వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అక్కడ జరిగినది ఏంటంటే AP26CE 0001 అనే టాటా సఫారీ వెహికల్, అది కాన్వాయ్ భాగం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్.
దాంట్లో తగిలి కిందకి పడిపోయారు. దానిపైన ఆ వెహికల్ షోల్డర్లో ఎక్కడం జరిగింది. దాని తర్వాత ఆ పర్టికులర్ చెల్లి సింగయ్య అనే వ్యక్తిని సైడ్లో పెట్టడం జరిగింది. ఎవరు కూడా వాళ్ళని మళ్ళీ పట్టించుకోవట్లేదు. తర్వాత మన హైవే పెట్రోల్ పోలీస్ ఏఎస్ఐ రాజశేఖర్ అనే వ్యక్తి 108కి కాల్ చేస్తూ వాళ్ళని అంబులెన్స్లో పెట్టి జీజీహెచ్ గుంటూరుకి తరలించడం జరిగింది. తీసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళు బ్రాడ్ డెడ్ అని చెప్పడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే మనము ఈ పర్టికులర్ సత్యనపల్లి ప్రోగ్రామ్కి మనం 11 కాన్వాయ్ వెహికల్స్తో పాటు ప్లస్ 3 వెహికల్స్ వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాకపోతే దాన్ని కాకుండా మళ్ళీ ఒక 35-38 వెహికల్స్ ఎక్స్ట్రా జాయిన్ అవ్వడము, తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా క్రౌడ్ ఎక్కువ రావడం వల్ల ఈ సంఘటనలు జరిగింది. దీనిపైన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. సో ఏదేమైనా వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో మృతి చెందిన సింగయ్య కేసులో కీలక పరిణామం జరిగింది. జగన్పై గుంటూరు పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆయనను A2గా పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై గత వారం గుంటూరులోని నల్లపాడు స్టేషన్లో మృతుడు సింగయ్య భార్య లూర్దు మేరీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు BNSలోని సెక్షన్ 106(1) కింద కేసు నమోదు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చి బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వీడియో ఫుటేజ్ల ఆధారంగా సింగయ్య అదేవిధంగా జగన్ వాహనం దగ్గరలోనే పడి మృతి చెందినట్లుగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పోలీసులు తాజాగా ఈ కేసుకి సంబంధించినటువంటి సెక్షన్లు అయితే మార్పులు చేర్పులు చేశారు. BNSలోని 105, 45 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వాహనం నడిపిన డ్రైవర్ రమణారెడ్డిని ఇదే కేసులో A1గా చేర్చారు. A3గా జగన్ వ్యక్తిగత కార్యదర్శి K. నాగేశ్వర్ రెడ్డి, A4గా YV సుబ్బారెడ్డి, A5గా పేర్ని నాని, A6గా విడదల రజనిని తదితరులను చేర్చారు పోలీసులు.